లోపల క్రౌడ్ ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్? చాలా హై, ఇట్ వాస్ గుడ్. సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఎలా ఉందా తగలే దండం భయ్యో చింప పడేసాడు. అసలు విక్రమ్ 2 ఈ సినిమా అంత బాగుంది. అసలు సింబు గారు పర్ఫార్మెన్స్ అయిందన్న, నేను ఈ టైపు ఎక్స్పెక్ట్ చేయాల. కింగ్ కాంగ్ ట్రైలర్ చూపించే లోపల సీట్లు చిరిగిపోతున్నాయి. సూపర్, 1000 కోట్ల పైన కలెక్ట్ చేస్తే తగ్ లైఫ్. కమల్ హాసన్ గారు అభిమానిగా చెప్తున్నా, ఈ సినిమా మించిన సినిమా లేదు. అదిరిపోయింది. సింబు గాని త్రిష గాని చింపి ఆరేశారు. అసలు ఈ రేంజ్ లో ఆ త్రిష గ్లామర్ ఏందన్న బాబు, రాత్రి కల్లోకి వస్తుంది, నాకు చింపేసింది. చాలా బాగుంది. మన ఓల్డ్ భారతీయుడు చూస్తే ఎలా ఉందో ఆ రేంజ్ లో చేసి చూపించాడు పర్ఫార్మెన్స్. మణిరత్నం గారు కంబ్యాక్ అయ్యారు. భారతీయుడు ఉన్న తర్వాత ఆ రేంజ్ లో ఈ సినిమా హిట్ అయింది. 1000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. తగ్ లైఫ్ 2 కూడా ఉంది. అదిరిపోయింది సినిమా. అసలు ఈ వయసులో ఆ ఫైట్ చేయడం ఏందన్న బాబు, గాలిలో కొడతాడు, ఆకాశంలో కొడతాడు, ఇరగ తీసిచ్చారు. అసలు ఆ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. పుష్ప 2 కంటే బాగుంది. తగ్ లైఫ్ కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ కి అయితే పిచ్చి పూర్వం గారు వచ్చారు. నేషనల్ కూడా ఖచ్చితంగా వస్తుందండి. నేషనల్ కూడా వస్తుంది. అన్న కమల్ హాసన్ గారు మళ్ళీ ఒక మళ్ళీ ఆయన సినిమాలు చూసిన ఒక స్వాతి ముత్యం కానీ ఆయన యాక్టింగ్లో, మళ్ళీ ఒక దశావతారం కానీ అలాంటి క్యారెక్టర్ చేసిన సినిమా. ఇలాంటి సినిమాలో కూడా మళ్ళీ ఒక విశ్వరూపం చూపిస్తుంది కమల్ హాసన్ గారు. ఒక దుమ్ము లేపేసేస్తుండు. ఎందుకంటే ఇలాంటి సినిమా చూడడం అంటే బూస్ బాన్స్. ఈ ఏజ్లో కూడా కమల్ హాసన్ గారు ఇంత బాగా చేసినాడు. యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. మన శంభు గారు ఏం సినిమా అయినా లవర్ బాయ్, అలాంటి లవర్ బాయ్ విలన్ యాక్టింగ్ చేసినా 100 మార్క్స్ మాత్రం రాసి పెట్టుకోనా. ఆయన యాక్టింగ్ మాత్రం చింపేసిన యాక్టింగ్ మాత్రం. కమల్ హాసన్ గారి కెరియర్లో మాత్రం ఇది ఒక మళ్ళీ దశావతారం తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్. అరే అన్న, మణిరత్నం అంటేనే మంచి డైరెక్షన్ మనిషి అయినా, అలాంటి మణిరత్నం గారు ఇలాంటి కమల్ హాసన్ పెట్టి మళ్ళీ శంభు గారు తీసినంటే ఏ రేంజ్లో ఉంటుంది అన్న.